ఈ నెలలో సీఎం పర్యటన అయితే ఉంది. ఇదంతా మనతో మాట్లాడేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సో చెప్పండి, ఏ రోజుల్లో ఉమ్మడి విశాఖలో పర్యటన ఉంది సీఎం? 5వ తారీఖుని విశాఖపట్నంలో ఉన్నటువంటి నగర ప్రముఖులందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వివిధ విభాగాల నుంచి డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నిటితో కూడా వారు కలిసి మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో వైజాగ్ విజన్ని ఆ రోజు వారందరి సమక్షంలో ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 7వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత, ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కూడా అనకాపల్లిలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5వ తారీఖున మధ్యాహ్నం ఏదైతే ఈ ఉదయం వైజాగ్ విజన్ కార్యక్రమం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని విశాఖపట్నంలోనే వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 3 ప్రోగ్రామ్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు 5వ తారీఖుని 7వ తారీఖుని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి 2019 ఎలా ఉంది అలాగే ఉంటుంది. మళ్ళీ ఆసక్తిగా చూడడానికి ఏముంటుంది? ఆసక్తిగా ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు ఎదురు చూస్తాయి తప్ప ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన ఉంది. ప్రజలకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చెప్పాం. మా నాయకుడికి క్రెడిబిలిటీ ఉంది. చెప్పినటువంటి పని చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. సో గతంలో ఏదైతే ఫలితం ఇచ్చారో ఇచ్చినటువంటి ఫలితానికి మించే ఉంటదనేటువంటిది మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ మధ్య కేబినెట్ మీటింగ్ కూడా ఉండబోతుంది. ఏ అంశాలపై చర్చిస్తారు? చూస్తాం. అంటే కేబినెట్ మీటింగ్ పెట్టాలా లేదా అనేటువంటిది ఒకటి. రెండోది ఎప్పుడు షెడ్యూల్ ఏదో ఎనీ డే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలతో వారు కూడా బిజీగా ఉన్నారు. మీకు ఇందాక చెప్పినట్టు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి గారికి వివిధ జిల్లాల్లో ఉన్నాయి. సో వీటన్నిటి సమక్షంలో ఒకవేళ పెట్టేదానికి అవకాశం ఉంటే డెఫినెట్ గా కండక్ట్ చేయాలి. కొన్ని ఇష్యూస్ అన్నింటిని కూడా పెట్టాలన్నటువంటిది ఆలోచనలో ఉంది. ఈ లోపు ఏదైనా కోడ్ వస్తే ఆటోమేటిక్ గా ఎన్నికల దీంట్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుంది? అలాగే బీజేపీ కూడా మరి 4 రోజుల్లో అంటే వాళ్ళు ఇంకా సమావేశం అవుతామని చెప్తున్నారు. ఏ విధంగా? అలా సమావేశాలు పెట్టుకునే లోపు ఎలక్షన్లు అయిపోతాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప ప్రజల గురించి తాపత్రయపడేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఏ పార్టీ కూడా కనబడట్లా. ఈరోజు అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి మంచి చూసి ఓటేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పొత్తులు చూసి ప్రజలు ఓట్లేరు, నువ్వు పనితనాన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు. సో అటువంటి పనితనాన్ని గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ మంచి చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్ గా వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా, ఏ రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా, ఏ రాజకీయ పార్టీల తాలూకా మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకున్నా అంతిమ విజయం మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అనేటువంటిది ప్రజల నిర్ణయానికి వచ్చారు. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారని ఒక ప్రచారం. ఏమో మరి మీరు చెప్పారా? ఎవరు చెప్పారా? నాకు తెలిసే ప్రచారం కదా అది. ప్రచారం మాకు తెలిసి అయితే ఒక రాజకీయ పరమైనటువంటి ఈక్వేషన్స్ అనేటువంటివి ఎన్నికల సమయంలో సహజంగా వస్తుంటాయి. ఎవరెవరి మీద పోటీ చేస్తారు, ఎవరెవరి గురించి మాట్లాడతారు ఏంటి అనేటువంటిది. సో ఏదేమైనప్పటికీ ఆయనన్నా చెప్పాలి, ఈయనన్నా చెప్పాలి దాని గురించి. భూమా క్లిక్రియా వైసీపీలోకి చేరడం తెలీదు, దాని మీద నాకు సమాచారం లేదు. థ్యాంక్ యూ. ఇది గుడివాడ అమర్ గారు చెప్తున్నారు. పూర్తి అయితే వచ్చి ఎన్ని పొత్తులు వచ్చినా వైసీపీ మాట అధికారులు వచ్చేది వైసీపీ ప్రభుత్వాన్ని మీరు పొత్తులుగా రండి, మేము సింగిల్ గానే వస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.